మన ఇండియాలో పని పాట లేక కోడిగుడ్డు పైన ఈకలు పీకే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఏది తప్పు ఏది రైటు, అంటే మనం ఏ వైపు నిలబడాలి ఏ వైపు నిలబడకూడదు, ఈ మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనిపిస్తోంది. ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఖచ్చితంగా ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఇండియా అంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఇండియా జెండా ఎప్పుడూ పైన ఎగురుతూనే ఉండాలి. యాజ్ ఏ ఇండియన్గా ఆ జెండాను చూసి మనం గర్వపడాలి. అదే ఎవడైనా మన కళ్ళ ముందు కావాలని ఇండియన్ ఫ్లాగ్ని కింద వేయడం, కావాలని మన ఇండియన్ ఫ్లాగ్ని అవమానించడం చేస్తే మనం సహించకూడదు. ఎందుకంటే మన ఇండియా కోసం మనం ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు, మన దేశం కోసం. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాము. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ వరల్డ్ కప్ గెలిచాక రోహిత్ శర్మ ఏం చేశాడంటే గ్రౌండ్లో, అంటే ఆ బర్బడాస్ పిచ్ పైన ఆ గ్రౌండ్లో ఇండియన్ ఫ్లాగ్ని పాతాడనమాట. బేసిక్గా ఇండియన్ ఫ్లాగ్ ఉన్న స్టిక్ అన్నది చిన్నగా ఉంది. సో ఒకవేళ ఆ స్టిక్ పెద్దగా ఉంటే గట్టిగానే పాతేవాడేమో. సో అది పాతాడు. ఆ టైంలో ఫ్లాగ్ అన్నది గ్రౌండ్ని టచ్ అవుతుంది. సో మళ్ళీ నేనే చెప్తున్నాను, అలా ఇండియన్ ఫ్లాగ్ గ్రౌండ్ని టచ్ అవ్వడం తప్పే. రోహిత్ శర్మ మేబీ ఆ ఆనందంలో అలా చేసి ఉండొచ్చు, అది తప్పే. దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే మేబీ కామెంట్స్ చేయొచ్చు, రోహిత్ శర్మ ఇలా చేయడం తప్పు అని చెప్పి. అది వదిలిపెట్టి రోహిత్ శర్మ పెద్ద తప్పు చేసేసాడు, ఇదే ఇండియాలో జరిగి ఉంటే ఎవరైనా ఊరికే ఉండే వాళ్ళ, రోహిత్ శర్మకి ఇప్పుడు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా పార్ట్ 3 సెక్షన్ 4 3.20 ప్రకారం ఇండియన్ ఫ్లాగ్ నేలను టచ్ అవ్వకూడదు, ఫ్లోర్ టచ్ అవ్వకూడదు, నీళ్ళల్లో తేలకూడదు అని చెప్పి సెక్షన్లు తీసి రోహిత్ శర్మను అనరాని మాటలు అనడము, టార్గెట్ చేయడము తప్పు అంటున్నాను. ఎందుకు అంటున్నాను అంటే రోహిత్ శర్మ ఫ్లాగ్ ని ఆనందంలో కింద పెట్టాడు, అది తప్పే అయిండొచ్చు. బట్ రోహిత్ శర్మ ఏ సమయంలో పెట్టాడు, ఇండియా క్రికెట్ యొక్క, అంటే భారతదేశ క్రికెట్ యొక్క పరువుని పైన నిలబెట్టి కప్పుని గెలిపించి ఆ ఆనందంలో నేను ఇండియన్ ఫ్లాగ్ని పాతుతున్నాను, ఇది మా సామ్రాజ్యం అన్న ఒక ఉద్దేశంతో పెట్టాడు, గర్వంతో. సో అది కూడా మనం చూడాలి కదా. ఒకవేళ రోహిత్ శర్మ కావాలని కోపంలో ఇండియన్ ఫ్లాగ్ని కింద కొట్టడమో లేకుంటే ఏదన్నా చేయడమో ఇలాంటివి చేస్తే తప్పకుండా మీరు అన్న శిక్షలు మీరన్న ఫైనల్ రోహిత్ శర్మకు పడి తీరుతాయి. కానీ రోహిత్ శర్మ చేసిన సిచ్యువేషన్ ఏంటి? అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఎవరైనా మన కళ్ళ ముందర కావాలని చేస్తే ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలి. మన ఇండియాలో ఇండిపెండెన్స్ డేలు, రిపబ్లిక్ డేలు ఇవన్నీ అయిపోయాక చాలా స్కూల్స్ దగ్గరికి వెళ్ళండి, మీరు కాలేజెస్ దగ్గరికి వెళ్ళండి, ఇండియన్ ఫ్లాగ్లు రోడ్ల మీద ఉంటాయి. మరి అప్పుడు ఎవరిని మీరు అంటారు? అలాంటి వాటిని మనం యాక్షన్ తీసుకోవాలి. స్కూల్స్ పైన తీసుకోవాలి, కాలేజ్ పైన తీసుకోవాలి. ఫ్లాగ్స్ ఇచ్చాక ఆ ఫ్లాగ్స్ని స్కూల్ బయట వరకు వాళ్ళు జాగ్రత్త పడాలి, కింద పడకుండా. ఇలాంటివి ఉంటాయి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. కానీ ఇలాంటి టైంలో ఇలాంటి న్యూస్ ఎందుకు సర్క్యులేట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంత ఘోరంగా ఒక మనిషిని టార్గెట్ చేయడం తప్పు. ఎందుకంటే ఈ మ్యాటర్ ఒకవేళ రోహిత్ శర్మ చూసాడు అనుకోండి, ఖచ్చితంగా హార్ట్కి తీసుకుంటాడు. అంటే నేను చేసిన ఉద్దేశం ఇది కదా, వీళ్ళు ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు, ఇది ఇంకొక వేళ కూడా చెప్పచ్చేమో కదా అని చెప్పి. సో ఇదైతే పూర్తిగా నా ఒపీనియన్ అనమాట. సో మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.